వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. దళపతి విజయ్ అలాగే త్రిష, ఇప్పుడు వీళ్ళిద్దరి అనుబంధం మొత్తం లోకమంతా కూడా కూస్తుంది. రీసెంట్గా విజయ్ భార్య సంగీత ఆయన తనకి విడాకులు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ తమిళనాడులో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ కోర్టులో అప్లికేషన్ పెట్టుకోవడం ఇదంతా కూడా మనం చూసాం. అది పెద్ద దుమారాన్ని లేవనెత్తింది. తమిళనాడు అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగం రెండిట్లో కూడా పెను సంచలనాన్ని కలిగించింది. తన భర్త ఒక నటితోటి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని, తద్వారా తానెంతో మానసిక క్షోభని అనుభవిస్తున్నానని, తన పట్ల చాలా క్రూరంగా నిర్దయగా వ్యవహరిస్తున్నాడని, అలాగే ఆర్థికంగా కూడా తనని ఇబ్బంది పెడుతున్నాడని ఇలాంటి కారణాలతోటి ఆమె విడాకులు కావాలని చెప్పేసి కోరారు. సో ఇది ఎవరు ఊహించని ఉత్పాతం అని చెప్పాలి విజయ్కి. ఇదే సందర్భంలో విజయ్ త్రిష గురించినటువంటి అనేక విషయాల్ని ఇప్పుడు కొంతమంది తవ్వి తీస్తున్నారు. గతంలో విజయ్ నటించినటువంటి ఆ సినిమాలో తను భాగం కాకపోయినా ఆ సినిమాల గురించి త్రిష తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో వాటి గురించి మాట్లాడటం, అవి ఘన విజయం సాధించాలని చెప్పేసి కోరుకోవటం, అలాగే విజయ్ తను కలిసి ఉన్నటువంటి ఫోటోలని ఆమె వాటిలో పబ్లిష్ చేయటం, వీటినన్నిటిని కూడా ఇప్పుడు బయటికి తీస్తూ ఉన్నారు. ఆ మధ్య బీజేపీ నాయకుడు విజయ్ మీద రాజకీయ విమర్శలు చేస్తూ, ముందు నువ్వు త్రిష ఇంటి నుంచి బయటికి రావయ్యా అని చెప్పేసి అనడం పెద్ద దుమారాలను లేవదీసింది. దీని మీద విజయ్ అభిమానులు అలాగే అనేక మంది ఆ నాయకుడి మీద విరుచుకుపడ్డారు. దాంతో ఆయన తన మాటల్ని ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. అంటే వ్యక్తిగత విషయాల్ని వీటిలోకి లాగద్దు అని చెప్పేసి ఆయనకి అప్పుడు చాలామంది గట్టిగా చెప్పారు. దాంతో ఆయన వాటిని విరమించుకోవాల్సి వచ్చింది తన మాటల్ని. అయితే ఇప్పుడు ఆయన ఏదైతే ఆ రోజు అన్నాడో అవే నిజమన్నట్లుగా స్వయాన విజయ్ భార్య కోర్టుకి సమర్పించినటువంటి అఫిడవిట్లో పేర్కొనటం, ఒక నటి పేరు ప్రస్తావించకుండా ఒక నటి అని చెప్పడం. ఇప్పుడు ఆ నటి ఎవరు అనేది ప్రపంచానికి అందరికీ తెలిసినటువంటి విషయంగా చెప్తూ ఉన్నారు. 2021 నుంచి ఆ నటితోటి తన భర్త ఆ రిలేషన్షిప్ని కలిగి ఉన్నాడనే విషయం తనకు తెలిసిందని చెప్పేసి సంగీత చెప్పారు. కానీ వాళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం చాలా కాలం నుంచే జరుగుతోంది. గతంలో వాళ్ళిద్దరూ గిల్లీ అనేటువంటి సినిమా, తెలుగులో వచ్చినటువంటి ఒక్కడు సినిమా, మహేష్ బాబు హీరోగా, దాని రీమేక్ గిల్లీ. ఇక్కడ ఒక్కడు ఎంత విజయం సాధించిందో అలాంటి ఘన విజయాన్ని గిల్లీ కూడా సాధించి విజయ్కి తమిళనాట ఒక సుస్థిర స్థానాన్ని, ఒక స్టార్ స్టేటస్ని కల్పించిందని చెప్తారు. అంతకుముందు కూడా తనకి వాళ్ళు హిట్లు ఉండవచ్చు, కానీ ఒక రేంజ్ పెంచినటువంటి సినిమా గిల్లీ. అది ఒక రీమేక్ కావటం విశేషం. అప్పటి నుంచి వాళ్ళు వరుసగా ఒక 4 సినిమాలు చేశారు. అది 2004లో వచ్చింది గిల్లీ. ఆ తర్వాత 2008 కాలంలో 2004 నుంచి 2008 మధ్య కాలంలో ఒక 4 సినిమాలు చేశారు వాళ్ళు. ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఆగిపోయింది వాళ్ళిద్దరి కాంబినేషన్ అనేది. సో అప్పటికే రూమర్స్ వ్యాపించడం కాలీవుడ్లో, వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుంది అన్నట్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఇదంతా కూడా రావటంతో వాళ్ళిద్దరూ కలిసి నటించడం మానేశారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కోలీవుడ్లో. తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ మధ్యలో లియో సినిమాలో కలిసి జంటగా నటించారు. సో దానికి ముందు నుంచే, అంటే అప్పుడే సంగీత దృష్టిలో వాళ్ళ విషయం మరింత బలంగా పడినట్లు అనిపిస్తుంది. సో ఆమె లండన్కి చెందిన ఆమె, యాక్చువల్గా ఆమె బేస్ వచ్చేసి లండన్. పూవై ఉనక్కాగా అనేటువంటి సినిమా చూసి, అది ఎప్పుడో 1996లో వచ్చినటువంటి సినిమా. సో విజయ్ మీద అభిమానం పెంచుకొని చెన్నై వచ్చి కేవలం అతన్ని కలవడం కోసం ఒక అభిమానికి వచ్చింది. అట్లా వాళ్ళిద్దరు పరిచయం తర్వాత కాలంలో స్నేహంగా మారటం, స్నేహం ప్రేమగా మారటం, ఇవన్నీ జరిగిపోయాయి. సో అటువంటిది ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆమెని పక్కన పెట్టి విజయ్ త్రిషతోటి మరో రిలేషన్షిప్లోకి వెళ్ళాడు అని చెప్పేసి కొంతమంది ఇప్పుడు విజయ్ని విమర్శిస్తూ ఉన్నారు. అలాగే త్రిషని కూడా. సో ఆమె వివాహం చేసుకోకుండా మరొకరి భర్తతోటి ఎలా ఆమె రిలేషన్షిప్లోకి వెళ్తారని చెప్పేసి ఆమెను ఉద్దేశించి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా విరివిగా పోస్టులు పెడుతున్నారు, ఆమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒక సంసారాన్ని విచ్ఛిన్నం చేసింది అని చెప్పేసి ఆమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు. అట్లా ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఇలాంటివన్నీ కూడా కలిసి ఏదైనా ఈవెంట్లో
పార్టిసిపేట్ చేసిన ఇది లియోకి సంబంధించినటువంటి ఈవెంట్ ఫోటోలు, అట్లాగే ఇలా ఆయనకి తిలకం దిద్దుతున్నటువంటి ఈ ఫోటోలు, ఇట్లాంటివన్నీ. అలాగే వాళ్ళిద్దరూ విదేశాల్లో కలిసినప్పుడు ఫోటోలు, ఇవన్నీ కూడా ఇప్పుడు విరివిగా వైరల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. మరి ఇది దేనికి దారితీస్తుంది, చివరికి కోర్టు ఏం చేస్తుంది, సంగీత పిటిషన్ మీద ఏమని స్పందిస్తుంది, కౌన్సిలింగ్ ఏమన్నా తీసుకోమంటారా, నిర్వహిస్తారా, అలాగే మరి ఈ వ్యవహారంలో త్రిష పాత్ర ఏమిటి, ఇవన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో తెలుస్తాయి. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.